హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకున్నాం. వాటికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్, శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్న చికెన్, 1 స్పూను సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల పెరుగు, 1/2 స్పూను జీరా, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పొడి, 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, 2 ఆనియన్స్, 1 టమాటా, పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని ఇందులో మిక్స్ చేసి చూపిస్తాం. నాన్న, ఇప్పుడు మనము ఈ చికెన్లో సాల్ట్ వేసేసుకున్నాము, పసుపు వేసేద్దాం, ఈ కారం, పెరుగు, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇందులో 1/2 వేద్దాము, 1/2 ఆనియన్ వేద్దాం, 1/2 నిమ్మకాయ రసం. ఇది చాలా బాగుంటుంది అన్న, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. మా పిల్లలు ఇంట్లో చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే. చిన్నగా 1 స్పూన్ ఆయిల్ వేసేద్దాం. ఇది ఇలా కలిపేద్దాం నాన్న. ఇది మొత్తం చికెన్కు పట్టేటట్టు కలిపేద్దాం. నాన్న, ఈ చికెన్ 10 నిమిషాలు నానే వరకు ఈ ఆనియన్ కట్ చేసుకున్నాం. ఇవి 2 ఆనియన్ సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం. ఇలా సన్నగా చేసుకుంటే తొందరగా రోస్ట్ అవుతుంది. ఇలా మొత్తం చేసేసుకుంటాం. టమాటా, ఆనియన్స్ మొత్తం చేసుకుంటాం. బాండ్లీ పెట్టుకొని వేడెక్కింది, ఆయిల్ వేసేద్దాం. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. కొంచెం చికెన్ ఫ్రై కదా, ఆయిల్ పడుతుంది. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, ఇలాచి 2, ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. ఇదేనా, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసేద్దాం. ఈ ఆకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. అప్పుడు చికెన్ వేసినాం కదా, ఆకు ఇప్పుడు వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. 1-2 సెకండ్ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ టమాటా వేసేద్దాం.
ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తాం. ఇదైనా టమాటా వేసినాం కదా, ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం 10 నిమిషాలు కలిపి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చాలా బాగుంటుంది అన్న. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అందరూ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక్క 15 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం హై ఫ్లేమ్లో పెడదాము స్టవ్, మూత పెట్టేద్దాం. అలా చికెన్ ఇప్పుడు కింద చూద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. పీస్ ఉడికిందా చూద్దాం. ఉడికిపోయినా పీస్ ఉడికింది, చక్కగా ఉడికిపోయింది పీస్. కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ధనియా పొడి 1 స్పూన్, జీరా పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అంతా కలిపేసుకున్నాం మసాలా అంతా. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసేద్దాం. ఒక 2-3 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం, మూత లేకుండా వదిలేద్దాం. నాన్న ఇదో ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, చికెన్ ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. ఇదో నాన్న చక్కగా రోస్ట్ అయిపోయింది. బగారా రైసుకు, చపాతీకి, పులావుకు చాలా బాగుంటుంది. పులావులకు చాలా బాగుంటుంది. మీకు పులావ్ చేసి చూస్తే ఒకసారి, దాని కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి, ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనం స్టవ్ కట్టేద్దాము, బౌల్లోకి తీసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం.